ఏపీ ఎక్స్ప్రెస్ న్యూస్ చూద్దాం. కోనసీమ జిల్లాలో వైఎస్ జగన్ ఆదేశాల మేరకు యూరియా కొరతపై ఎరువుల బ్లాక్ మార్కెట్ పై వైసీపీ తరపున ఎల్లుండి అన్నదాత పోరు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్, అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు చిల్లా జగ్గిరెడ్డి అన్నదాత పోరు పోస్టర్ లాంచ్ చేశారు. ఈ నెల 10న అనంతపురం జిల్లాలో జరగనున్నటువంటి సూపర్ 6 సూపర్ హిట్ సభను విజయవంతం చేయాలని హుడా చైర్మన్ టీసీ వరుణ్ పిలుపునిచ్చారు. సూపర్ హిట్ సూపర్ 6 రాష్ట్ర స్థాయి సభ ఒక పండుగలా నిర్వహించనున్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసి ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. గత వైసీపీ అరాచక పాలనను కాదని కూటమి ప్రభుత్వాన్ని గెలిపించినందుకు ప్రజల రుణం తీర్చుకుంటామన్నారు. కడపలో ఉల్లికి కనీస మద్దతు ధర కల్పించాలంటూ సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. కడప కలెక్టరేట్ వద్ద ఉల్లిగడ్డలు తగలబెట్టి నిరసన చేపట్టారు. ప్రభుత్వం ప్రకటించిన 1200 మద్దతు ధర రైతులను దగా చేయడమేనని సిపిఐ కడప జిల్లా కార్యదర్శి చంద్ర అన్నారు. కనీస మద్దతు ధర క్వింటాకు 3000 రూపాయలు కల్పించి ప్రభుత్వమే కొనుగోలు చేసే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. కలెక్టరేట్ ఏవో విజయ్ కుమార్ కి వినతి పత్రం సమర్పించారు. సీఎం చంద్రబాబు నాయుడు విజన్ ఉన్న నాయకుడని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అన్నారు. నెల్లూరు జిల్లా ఉదయగిరిలోని మహిళా మనులు వింజమూరులో విజయోత్సవం నిర్వహించారు. చంద్రన్న సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ అయ్యాయని, స్త్రీ శక్తి పథకం సూపర్ హిట్ అవ్వడంతో ర్యాలీ చేశారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా రాష్ట్రంలో పరిపాలన కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా ధ్వజమెత్తారు. కనీసం రైతులకు యూరియాను అందించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని ఆరోపించారు. రైతులను అన్ని రకాలుగా వైసీపీ ప్రభుత్వం ఆదుకుందని గుర్తు చేశారు. ఆయన కడపలో అన్నదాత పోరుకి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ నెల 9న వైసీపీ ఆధ్వర్యంలో జరిగే అన్నదాత పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కోనసీమ జిల్లాలో వానలు దంచికొడుతున్నాయి. రాజుల వ్యాప్తంగా ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తుంది. ప్రధాన రహదారులపై వర్షం నీరు నిలిచిపోవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమైపోయాయి. దీంతో ప్రయాణికులు, వాహనదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు.